డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు అండా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు. ఎన్డీఏ కూటమి నేతలు అలానే ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. అలానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తను తీసుకోబోయేటువంటి కొన్ని నిర్ణయాలకు సంబంధించి, ముఖ్యంగా ఉచిత ఇసుక వంటి పాలసీల విషయంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎట్టి పరిస్థితుల్లో సహించబోరని స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి నియమాలను కూడా పక్కన పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. సో కూటమి సమావేశం ఏ విధంగా జరిగింది, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి మాటలు ప్రజాప్రతినిధులు ఏ విధంగా తీసుకుంటారు, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ ఒకరికి ఒకరు ఆ స్టైల్లో జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము రెడీ అని చెప్పని ఆయన అన్నారు. కూటమి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి కొన్ని పాలసీల అమలు విషయంలో కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల నేతలు ఉన్నారు అక్కడ. ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా మీరు అన్నట్టు కరెక్ట్. టైటిల్ బాగుంది. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి బాటలో సీనియర్ కాబట్టి 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన ప్రకారం, ఆయన ఆలోచన పరంగా కొన్ని సమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ప్రభుత్వ పాలన గాడిలో పెట్టాలంటే అది ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ మాట తన ఎంత స్థితప్రజ్ఞుడో ఈ మాటతోనే మన అర్థమవుతుంది. ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు 100% మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం అన్నట్టు. మేమంతా ఒకటే, 21 మంది ఎమ్మెల్యేలు మీ వెంబటే ఉంటామని చెప్పాలటం. అందరికీ కూడా అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఒక ఇండికేషను, ఒక మంచి సాంప్రదాయానికి ఇచ్చేసినట్టు. అదేవిధంగా సత్యకుమార్ గారు కూడా చాలా గౌరవంగా ముఖ్యమంత్రి గారి బాటలో మేము కూటమి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పడం మంచి పరిణామంగా మేము భావించాలి. అంటే ఇంకొకటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి చర్చ ఏంటంటే రాజకీయ పార్టీలుగా చంద్రబాబు నాయుడు వెనకాల లేదా టీడీపీ వెనకాల జనసేన ఉంటే పార్టీ విస్తరణకి నష్టం. ఇదే కదా ఎక్కువ చర్చ జరిగింది. బట్ 100% రిజల్ట్ తర్వాత కొంతవరకు మైండ్ సెట్ మారి ఉండొచ్చు. ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ యాక్సెప్టెన్స్ ఉంటుందా? మళ్ళీ జనసేన పార్టీని తీసుకెళ్లి టీడీపీకి ఇచ్చేస్తున్నారు, టీడీపీకి తాకట్టు పెట్టేస్తున్నారు, ఈ విమర్శలు వస్తున్నాయి కదా, వాటికి ఏం సమాధానం? కేశవ్ గారు, అది డౌట్ పడాల్సిన అవసరం లేదు. అదేమి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంతమంది కొన్నిసార్లు బీజేపీలో తీసుకెళ్ళి కలుపుతారని, టీడీపీలో ఇవన్నీ కూడా ఏంటంటే ఏం సరెండర్ అయినట్టు కాదు. అక్కడ అది ఎక్కడ తగ్గాలో, ఆయన సినిమా డైలాగులు ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే సక్సెస్ అవుతారన్నట్టుగా తనకు తెలుసు. తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని బైబిల్లో ఒక మాట ఉందని పవన్ గారు చెప్తుంటాడు. కాబట్టి అతను తెలుసు. కాబట్టి ఒక హైరార్కీలో ముఖ్యమంత్రిగా ఆ పోస్టులో ఉన్నప్పుడు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కొన్ని సమయాల్లో. అదే సమయంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ఇప్పుడు కృష్ణతేజ్ ఉన్నాడు. అందరూ కూడా ఓఎస్డీ పిఎస్గా సెక్రటరీగా వస్తారనుకున్నారు. ఆయన రెవెన్యూ పంచాయతీరాజ్ డైరెక్టర్గా ఇచ్చారు. అంటే ఏంటి, ఆయన కోరి తీసుకొచ్చిన వ్యక్తిని కేరళ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు కదా. అదేవిధంగా అన్ని శాఖల్లో ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే సివిల్ సప్లై కావచ్చు, తర్వాత అటవులు కావచ్చు, అన్ని కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తారు కదా 1 మంత్ నుంచి. కాబట్టి ఇక్కడ తనకి ప్రాధాన్యత ఎక్కడ తగ్గట్లా, తనెక్కడా లొంగినట్టు కాదు ఇక్కడ. కాకపోతే ఆ హైరార్కీలో ఒక ఇండికేషన్ అనేది అవతల ఆపోజిట్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతున్నారు, భయపడుతున్నాడు చంద్రబాబు అంటున్నాడు. ఒకవైపు ట్వీట్ చేశాడు, ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య ఎక్స్లో ట్వీట్లో అన్ని కూడా చేస్తున్నారు. యాక్టివేట్ అయ్యారని అనుకోవాలా. ఈరోజు మొదటిసారిగా నల్ల టవల్ వేసుకున్నారు. ఆ నల్ల టవల్ మళ్ళీ అధికారంలో వచ్చేదాకా ఉంటుందా అంటారు కేశవ్ గారు? ఉంటే బాగుంటుంది, మీరే చెప్పండి. అదే ఇప్పుడు అంటే రియలైజేషన్ సెక్షన్ అనేది కనపడుతుంది కొద్దిగా. కానీ ట్వీట్లో కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 50 రోజుల్లో కూటమి ఫెయిల్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసారు 50 డేస్కి. అంతే కదా, మరి విపక్ష నేతగా చాలా భయాలు ఉన్నాయి అందులో అని కూడా ఆయన కొన్ని ప్రకటనలు, ఆసక్తికరమైనటువంటి అంశాలు అందులో పెట్టారు. 24వ తారీఖున ఢిల్లీ వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఫోటో గ్యాలరీలో మొత్తం చూపిస్తాం మీకు అని చెప్పని అంటున్నారు. సో ఎట్లా చూడాలి దాన్ని, ఆ ట్వీట్ని కానీ ఆయన రైజ్ చేసినటువంటి అంశాల సారాంశాన్ని ప్రధానంగా? ఇప్పుడు ఆయన మనసులో ఉన్నాయి రాశారా, లేకపోతే ఆయనకి ఇచ్చే సలహాదారులు రాశారో తెలియదు. కానీ మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు అన్నాడు. అది ఎట్లా ఇస్తారు? ఇచ్చేది సరే ఇస్తే తీసుకునేది కదా సార్. అంటే జనరల్గా ఏంటంటే పవర్ అనేది గెలుచుకునేది. అవును, ఒకరిని అడిగితే ఇచ్చుకునేది కాదని. 17% ఓట్లు ఉంటే మీకు ఇస్తారు ప్రధాన ప్రతిపక్షం. 18 మంది ఎమ్మెల్యేలను ఉంటే మీకు 11 ఉంది. 18 కాదు, 21 సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటారు? జనసేన. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందంటారు?
కాబట్టి అంటే ఆయన ఒక డిమాండ్ ఇందులో కొన్ని అంశాలు ఒక 2-3 పాయింట్స్ చూద్దాం మనం. చెప్పండి. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని, మోసపూరిత హామీలు అమలు చేయని స్థితిలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో అందరి దృష్టిని మళ్లించేందుకు అరాచకాలను ప్రోత్సహించడం భయానక పరిస్థితిని తీసుకొస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం వీటన్నిటి ద్వారా ఎవరో ప్రశ్నించే సాహసం కూడా చేయకూడదని ప్రయత్నిస్తున్నారు అన్నది. ఓకే, ఫస్ట్ పాయింట్. అసెంబ్లీలో అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చివరికి ఆయనతో పాటు 10 మంది గెలిచిన వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఆయన ఉండలా. పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఈరోజు వచ్చారు. ఈరోజు వచ్చి గవర్నర్ ప్రసంగ సమావేశానికి కూడా వినకుండా విధ్వంసమైన పరిపాలన ఉందని చెప్పి నల్ల టవల్ వేసుకొని అవన్నీ పేపర్లు చించేసేసి 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. మీరు చూడండి, 11 మంది ఎమ్మెల్యేలు 10 నిమిషాలు ఇక్కడ. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి? ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత సీనియర్లు చాలామంది టీడీపీలో ఉన్నారు, 4 దశాబ్దాల అనుభవం. మీరు 2019లోనే వచ్చింది, 4 దశాబ్దాల నుంచి ఉన్న వెనక యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది రెవెన్యూ మంత్రులు అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి నేర్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అండి, ఆయన ఏం చెప్తాడు? ప్రభుత్వం ఏదొచ్చినా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఉంటుంది. అది ఏంది రాబోయే 3 నెలలకు ఉంటుంది. నెక్స్ట్ సెషన్స్లో పూర్తి కాలపు అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక్కడ ఎక్కడ భయపడేది ఏముంది? అలివి కాని హామీలు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాదు, నేను నమ్మలేదు కదా ప్రజలు, కొద్ది ఓపిక పట్టపోతే ఎట్లా? ఇంకొకటి, రాష్ట్రపతి పాలన అంటున్నాడు. మాట్లాడితే అది కూడా ఉంది. మీరు ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఆయన రాసిన ట్వీట్ చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి పాయింట్స్ వైజ్గా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు అసెంబ్లీలో ఉంది 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షం కూడా ఒకే ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం. ఈ మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి సార్. కేశవ్ గారు ఏమంటారు? ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు మీరు స్పీకర్కి లెటర్ రాశారు. పయ్యావుల కేశవ్ కూడా చెప్పాడు, మీకు అసలు అర్హత లేదని చెప్పన్నాడు. ఆ శాసనసభ వ్యవహారాలుగా చూసేస్తాను. స్పీకర్ అయితే అసలు దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు బెదిరిస్తే ఇచ్చేది కాదు ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా. కానీ మరి అలాంటి ఏమీ లేనప్పుడు ఇవాళ 4వ నంబర్ గేట్ వరకు లోపల వరకు కారు అనుమతిస్తాం అని ఒక నిర్ణయం ఎందుకు తీసుకుంది? అది వాళ్ళ విఘ్నత, కూటమి విఘ్నత. సరే, మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఆయన ఎక్కడ గౌరవాన్ని భంగం కలగకుండా చేయమన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరీ కక్షపూరితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఎలక్షన్ వరకు మనం వైసీపీ పట్ల చాలా ఇదిగా ఉండండి, మీరు వాళ్ళ మీద ఆవేశపడి మాట్లాడటం, వాళ్ళ మీద దాడులు చేయటం చేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే చెప్పాడో, ఈరోజు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మీరు ఆవేశపడి ఎక్కడ కూడా అవతల ఆపోజిట్ పార్టీ మీద ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో భారతం తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గరలోనే ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళుతున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని 24వ తేదీన అక్కడ ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితుల్ని చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంతో మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం. సో ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 50 రోజుల్లో ఫెయిల్యూర్, శిశుపాలుడు కదా, ఇవన్నీ ఎలక్షన్స్లో కూడా చెప్పారు. శిశుపాలుడు అది అయిపోయింది, మీ పాపం పండిపోయింది, బద్దలైపోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు లెక్క పెడుతున్నారు అంటున్నారు. సో అది పక్కన పెట్టేస్తే మిగిలిన పార్టీలని కలుపుకుని ముందుకు వెళ్తాం అనే ఒక మాట ఆసక్తికరంగా ఉంది. ఏం చెప్తారు మీరు దానికి? ఆయన పార్టీలన్నీ లేకుండా చేయాలని చూసిన వ్యక్తి ఈరోజు కలుపుకోవాలంటే ఎట్లండి? ఇప్పుడు ఆయనకున్న 4 సంవత్సరాలు 10 నెలలు వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి. అంటే ఒక లెక్క కౌంటర్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. 5 ఏళ్లలో అంటే మీకు సంవత్సరానికి 365 రోజులు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాలెండర్లో 50 రోజులే ఉంటాయి సంవత్సరానికి. ఆయన స్టార్టింగ్ ఒక మాట అన్నాడు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు 5 సంవత్సరాలు వస్తుంది, ఎలక్షన్ వస్తాయి అన్నాడు. కళ్ళు మూసుకొని ఉండాలి అప్పుడు దాకా. ఇప్పుడు ఏది ఢిల్లీ వెళ్ళి జంతర్ మందిర్ దగ్గర ధర్నా చేసి ఫోటో గ్యాలరీ పెట్టినంత మాత్రాన, రాష్ట్రపతికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చిన మాత్రాన ఆడ ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి కలుపుకుని వెళ్తా ఉన్నారు కదా. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్ళొచ్చు, లెఫ్ట్ పార్టీస్ని కలుపుకుని వెళ్ళొచ్చు,
ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ని కలుపుకోవడానికి కేశవ్ గారు ఈరోజు షర్మిల గారు ఏమన్నారో మీకు తెలుసుగా. అంటే కలుపుకోవడం భావ సారూప్యత అంటారు కదా, ఇక్కడ వాళ్ళతో కలిసి వచ్చేటువంటి పార్టీలు అంటారు కదా, భావ సారూప్యత కూడా కలిసి వచ్చేటువంటి పార్టీలు అన్నింటినీ కలుపుకుని పోరాటం చేస్తాం అంటారు. కాంగ్రెస్ ప్రతిపక్షం కిందే చూడాలంటే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకపోయినా, లెఫ్ట్ పార్టీస్ వామపక్షాలకు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకపోయినా వీళ్ళందరూ కలవడానికి అవకాశం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో? అసలు ఎట్టి పరిస్థితులు కలిసే అవకాశం లేదు. షర్మిల గారు అసలు వాళ్ళ అన్నగారిని జగనన్న వదిలిన బాణం ఆయన మీద ఇప్పటికీ ఈ రోజు కూడా అస్త్రాలు సిద్ధం చేసి ఆయన వైపు బాణం ఆయన వైపు. బాబాయ్ హత్య గురించి ఢిల్లీలో డెమాన్స్ట్రేషన్ చేద్దాం రమ్మంటారు. సునీత గారు కూడా అదే చెప్తున్నారు. మరి బాబాయ్ ఎత్తి కోసం నువ్వు సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవన్నీ చేయని వ్యక్తివి, ఎక్కడో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వినుకోండిలో ఆ ఇన్సిడెంట్ మీద ఇంత ఇది స్వయంగా హాజరయ్యి ఇంత తీసుకున్నప్పుడు ఇంట్లో నీ బాబాయ్ పట్ల ఎందుకు అట్లా నిర్లక్ష్యం వహించారు? సొంత ఎవరో కాదు, మనం ఎవరు అడగలేదు, సొంత చెల్లి అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలా. అది కూడా ఈ ఐక్యత అనేది ఇప్పుడు అక్కడ అధికార పార్టీలో ఒకరికొకరు నిలబడే పరిస్థితి ఉంది, కానీ విపక్షాల్లో ఒకరికొకరు నిలబడే పరిస్థితి లేదంటారా? లేదు, సొంత ఇంట్లోనే లేనప్పుడు మిగతా ఎట్లా ఉంటుందండి? ఏదైనా కేశవ్ గారు ఆయన సుదీర్ఘమైన రాసిన లెటర్లో ఆయన ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి. అవి లేనప్పుడు రాజకీయంగా చాలా కష్టం. ఇప్పుడు 11 మంది 10 మంది మీతో జర్నీ చేస్తారా, ఉంటారా లేదో కూడా చూసుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, 3 నెలలు ఇది, తర్వాత పద్ధతులు మార్చుకోవాలి, అనాగరికంగా ఉంది, విధ్వంసకరమైన పరిపాలన. అంటే 5 సంవత్సరాలు ఎంత విధ్వంసకరమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో చేశారో ప్రజలకు తెలుసు కదండి. ఎక్కడ వ్యవస్థ 36 మందిని చంపేశారు, 300 హత్యా ప్రయత్నాలు జరిగినాయి అని డేటా ఫోటో ఎగ్జిబిషన్ పెడతా అంటున్నారు. గత ప్రభుత్వాలు ఏమేమి జరిగినాయి చూస్తే దానికంటే 10 ఎక్కువ ఉంటాయి. చేయొచ్చు, తప్పులేదు. ఏదైనా దాడులు జరిగితే అది కోర్టులు ఉంటాయి, పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు శిక్షలు వేస్తారు. ఎవరైనా చట్టానికి అతిక్రమించి ఎవరించకూడదు, దాన్ని మనమేమి విభేదించట్లా. కాకపోతే ఏంటంటే ఓర్పు ఉండాలి. సో ఈ ఢిల్లీ టూర్ అనేది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరికొంత వేడి రాజేసే అవకాశం ఉంటుందా? అంత పెద్ద ఉండదండి. ఆయనే ఉంది, ఆయన వాణిని అక్కడ జాతీయ మీడియా ముందు వినిపించుకోవడానికి ఒక రకంగా ఆ పార్టీ మనుగడ కోసం కొంతకాలం ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలపైన ఒకరికొకరుగా ఎవరెవరు నిలవబోతున్నారు అంటే అధికార పార్టీ ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తుంది, కలిసికట్టుగానే ఎదుర్కోవాలి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అనేటువంటి నిర్ణయంతో వెళ్తుంది. అలానే విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కొంత తొందరపాటు దూకుడు ధోరణిని అవలంబిస్తుంది. 50 రోజుల్లోనే అన్నీ కావాలంటే సాధ్యమయ్యేటువంటి అంశం కాదనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నమాట. అలానే ఢిల్లీ టూర్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, విపక్షాలను కలుపుకు వెళ్ళే విధంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వ్యవహరించలేదు కాబట్టి విపక్షాల ఐక్యత ఆంధ్రప్రదేశ్లో అసాధ్యం అని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.